నకిలీ నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మల్కాజ్గిరి అలహాబాద్ బ్యాంకులో నకిలీ నోట్లను డిపాజిట్ చేసేందుకు ప్రయత్నించిన మౌలాలీకి చెందిన యూసఫ్ షేక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 9,90,000 ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించి ఉన్న 2,500 కరెన్సీ నోట్లను సీజ్ చేశారు. నకిలీ నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మల్కాజ్గిరి అలహాబాద్ బ్యాంకులో నకిలీ నోట్లను డిపాజిట్ చేసేందుకు ప్రయత్నించిన మౌలాలీకి చెందిన యూసఫ్ షేక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 9,90,000 ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించి ఉన్న 2,500 కరెన్సీ నోట్లను సీజ్ చేశారు. మరోవైపు సికింద్రాబాద్ లో నోట్ల మార్పిడి ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. బేగంపేటలోని ఓ బిల్డింగ్ లో 1,20,00,000 పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నోట్ల మార్పిడికి పాల్పడుతున్న 12 మందిని అరెస్ట్ చేశారు. మరో 3 పారిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, చెప్పండి, ఫేక్ కరెన్సీ ముఠాల ఆగడాలు హైదరాబాద్ లో కలకలం రేపుతున్నాయి. నకిలీ దందాలపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్త నోట్లు మార్కెట్లకు ఎంట్రీ అయిన తర్వాత చాలా స్కామ్ జరుగుతున్నాయి. దీంట్లో స్పెషల్లీ క్యాష్ డిపాజిట్లకు సంబంధించిన విషయంలో కొన్ని విషయాలు తెర మీదకి వస్తే, మరోవైపు పాత నోట్లకు సంబంధించి ఇప్పటికే పాత నోట్ల మార్పిడికి సంబంధించినటువంటి డెడ్ లైన్ కంప్లీట్ అయింది. అయినా ఆ పాత నోట్లను మేము మార్చిస్తాం ఆర్బీఐతో కానీ లేదంటే బ్యాంకు ఉన్నతాధికారులతో మాట్లాడతామంటూ కొంతమంది దళారులు మార్కెట్ లో తిరుగుతున్నారు. దీన్ని బేస్ చేసుకొని మధ్యవర్తిత్వం ఉన్న వాళ్ళంతా కూడా కొందరు దొంగ నోట్లను తీసుకొచ్చి మార్కెట్ లోకి తీసుకొచ్చి కొత్త నోట్లను తీసుకోవడానికి ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఇన్సిడెంట్లు ఉన్నాయి. దాంతో పాటుగా పాత నోట్లను దాదాపు 1,20,00,000 రూపాయలు బేగంపేటలో ఈ రోజు జరిగింది. నిన్న కూడా కోటాను రూపాయలు నిన్న కూడా బంజారాహిల్స్ పిఎస్ లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. మొత్తానికి ఇప్పటి వరకు ఎవరైతే క్యాష్ ను ట్రాన్సాక్షన్ చేసుకోలేని వాళ్ళు, అట్లాగే క్యాష్ ను ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళంతా కూడా మార్కెట్ లోకి ఎగబడుతున్నారు. వాళ్ళంతా కూడా ఎవరైతే క్యాష్ హోల్డ్ చేసినటువంటి బిగ్ షాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా మార్కెట్ లోకి రావడం లేదు. దళారులను మార్కెట్ లోకి పంపించి డబ్బులను మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. సుమారు కేవలం ఈ దాదాపు 15 రోజుల నుంచి నెల రోజుల లోపలనే 7 కోట్ల రూపాయల వరకు హైదరాబాద్ అండ్ సైబరాబాద్ జంట నగరాల్లో క్యాష్ బయటకు వచ్చింది. ఆ క్యాష్ ను ఎక్స్చేంజ్ చేసిన క్రమంలో స్పెషల్ పోలీసులు వాటిని మొత్తం కూడా కట్టడి చేశారు. ఇక ఇదిలా ఉంటే మరోవైపు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ లో కూడా ఒక వింత ఘటన చోటు చేసుకుంది. గతంలో ఈ ఇన్సిడెంట్ ముఖ్యం కాదు, ఎందుకంటే చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది వేరే స్టేట్స్ లో ఈ చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పేరుతో నోట్లను ముద్రించి వాటిని చెలామణి చేసేందుకు ప్రయత్నం చేసిన సందర్భంలో ఇతర రాష్ట్రాల్లో అరెస్ట్ అయ్యారు. కానీ దీనికి భిన్నంగా ఏఎస్ రావు నగర్ లోని గాయత్రి నగర్ లో ఉన్నటువంటి అలహాబాద్ బ్యాంక్ లో 9 లక్షలకు పైగా ఉన్నటువంటి నగదును డైరెక్ట్ గా డిపాజిట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే కొంత డబ్బును మొత్తం కూడా కౌంట్ చేసి క్యాషియర్ మొత్తం కూడా డబ్బును ఒక దగ్గర పెట్టడానికి చేసినటువంటి టైంలో దాన్ని ఫైండ్ అవుట్ చేశామని చెప్తున్నారు. లేకపోతే ఆ డబ్బును తీసుకొని ఉండేవాళ్ళం, అట్లాగే ఆ డబ్బును తీసుకుని డైరెక్ట్ గా తమ దగ్గర వేసుకొని క్యాష్ డిపాజిట్ కింద వాళ్ళకి రిసిప్ట్ కూడా ఇచ్చేవాళ్ళం అని చెప్తున్నారు. అంటే ఆ నోటు ఎక్కడా కూడా కొంత కూడా చేంజ్ లేకుండా కరెన్సీకి సంబంధించినటువంటి నోట్ కావచ్చు, ఆ ప్రింటింగ్ చేసిన క్రమంలో చాలా జాగ్రత్తలు తీసుకొని దళారీలతో చేసినట్టు తెలుస్తుంది. ఆ మిషనరీని అట్లాగే అది ఎక్కడి నుంచి వచ్చినటువంటి విషయంపైన పోలీసులు ప్రస్తుతం ఆలోచిస్తున్నారు. ఆ సయ్యద్ యూసుఫ్ తో పాటుగా మరెవరైనా దీంట్లో చేతులు కలిపారు. అట్లాగే ఈ నోట్లు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చాయని పోలీసులు అనుమానిస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన డేటాబేస్ వచ్చిన తర్వాత ఈ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, అట్లాగే ఈ ముద్రణ ఎక్కడ జరిగింది, దాన్ని చెలామణి చేయడానికి ఎట్లాంటి యాక్టివిటీస్ చేశారు, దాంతో పాటుగా క్యాష్ డిపాజిట్ చేశారు. కాబట్టి గతంలో కూడా ఎక్కడైనా క్యాష్ డిపాజిట్ చేశారనే విషయం పైన పోలీసులు ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు నోట్ల మార్పిడి తర్వాత ఏదైతే ఈ నోట్ల మార్పిడికి సంబంధించిన అంశం తెరపైకి వచ్చినప్పుడు, అట్లాగే కొత్త నోట్లు మార్కెట్లకు వచ్చిన తర్వాత ఇట్లాంటి స్కామ్స్ ఎక్కువ జరుగుతున్నాయని పోలీసులు చెప్తున్నారు. అట్లాగే సైబరాబాద్ లో కూడా 2.5 లక్షల రూపాయలు ఈ చిల్డ్రన్ బ్యాంక్ సంబంధించిన మనీని డిపాజిట్ చేశారనే విషయం
పోలీసులు చెప్తున్నారు. దాని అంతా కూడా హిడెన్ గా ఉంచి కొంత దాన్ని ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా పెట్టి దాన్ని కేసులో ట్రేడ్ అవుట్ చేద్దామనేది పోలీసులు ప్రయత్నం చేసినటువంటి క్రమంలోనే ఈ మల్కాజ్గిరి లో ఈ స్కామ్ బయటపడింది. ఈ చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన నోట్ల ముద్రణ ఎక్కడ జరిగింది, దీనికి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, అట్లాగే డబ్బులు తేవడానికి సంబంధించినటువంటి సహకరించిన వాళ్ళు ఎవరైనా విషయం పైన క్లారిటీ తీసుకున్నారు. బ్యాంకు వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ తో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సయ్యద్ యూసుఫ్ ని పోలీసులు క్వశ్చనింగ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సంపత్.